బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాల్ చేశారు. ఫోన్ చేసి ఆయన మాట్లాడిన పరిస్థితి, ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలియజేశారు. ఆయన రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకుందామని చంద్రబాబు నాయుడిని కోరారు రేవంత్ రెడ్డి. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. దాంతోపాటు ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు పిలిస్తే వెళ్తానని నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యానం తర్వాత ఈ యొక్క ఆయన ఏదైతే ఉందో ఆయనకి ఫోన్ చేసి మాట్లాడటం, అభినందించటం చర్చనీయాంశమవుతుంది. నిజంగా చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఇక్కడ ఏదైతే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కానీ, దాంతోపాటు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరిని గురు శిష్యులు అంటూ ఉంటారు. వాళ్ళు అఫీషియల్గానే గురు శిష్యులు మీరు అన్నట్లుగా మాట్లాడిన పరిస్థితి. మొన్న ఎలక్షన్స్లో కూడా మీ గురువు అన్నట్టు కూడా, దాంతోపాటు చాలామంది పాత్రికేయులు కూడా మాట్లాడినప్పుడు నేను ఆయన ఎవరైతే ఉన్నారో మా కొలీగ్స్ మేము కలిసి పనిచేశాం అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఆయన విరుకును పెట్టేందుకు ఆయన్ని ఇద్దరు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఓటుకి నోటుకి సంబంధించి కేసులో కూడా దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. ఆ పరిణామాల దాని తర్వాత ఆయన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 2024లో జరిగిన ఎలక్షన్స్కి సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం కాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇది నిజంగా కొరకరాని కొయ్యలాగా తయారైన అంశంగా మనం మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఆయన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అంటే పడదు, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అన్న పడని పరిస్థితి. కానీ రెండు చోట్ల, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ, అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కొన్ని రోజులుగా కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇద్దరు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే తమకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని కూడా ప్రతిపక్షాలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో భావిస్తున్న పరిస్థితి. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలోకి రాబోతున్నాడు అంటూ కూడా ఎలక్షన్స్ ముందు అక్కడ జగన్మోహన్ రెడ్డిని హైప్ చేయడానికి కేటీఆర్ కానీ, దాంతోపాటు కేసీఆర్ కానీ మాట్లాడిన పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓట్ చేశారు అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. 164 స్థానాలను కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నిజంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మొన్నటి వరకు అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న పరిస్థితి. మొన్ననే అది కూడా పోయింది. 10 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పుడు తెలంగాణకి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఒకే ఒక రాజధానిగా ఇక్కడ హైదరాబాద్ ఉన్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు కూడా సేమ్ పరిస్థితి. అక్కడ ఏదైతే పోలీసులు మోహరించడం కానీ ఇవన్నిటిని కూడా ఇక్కడ ఓటర్ని ప్రభావితం చేయడం కోసం వీళ్ళిద్దరి మధ్య, ఆంధ్ర తెలంగాణకి మధ్య గొడవలు ఏర్పడటం కోసం వాళ్ళు కూడా అక్కడ చాలా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, కేసీఆర్ పథకం వేశారు. అయినా కానీ అవన్నీ ఫలించలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అక్కడ చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా కృష్ణా జలాలకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే కృష్ణా జలాలు అవ్వచ్చు, మిగతా చాలా అంశాలు ఉన్నాయి. విభజన హామీల తర్వాత చాలా అంశాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారు రేవంత్ రెడ్డి అవ్వచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు ఈ యొక్క సత్సంబంధాలను కొనసాగిస్తూ తెలుగు రాష్ట్రాలు ఐక్యత ఎలా ఉండబోతుంది, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఈ తెలుగు రాష్ట్రాలని. ఇక్కడ చూసుకున్నట్టయితే మిగులు బడ్జెట్ ఉన్న పరిస్థితి ఇక్కడ తెలంగాణకి సంబంధించి. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది కాదు. 30 సంవత్సరాలు వెనక్కి పోయింది అని చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ టైంలో ఏదైతే వాటర్ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే విద్యుత్ సమస్యలు, లేకపోతే మిగతా ఏదైనా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి. నిజంగా చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఐకమత్యంతో ఉండాలి, ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ అభివృద్ధిలో ముందుకెళ్ళాలి అని కూడా
ఇక్కడ ప్రజలు కానీ అక్కడ ప్రజలు కానీ కోరుకుంటున్న పరిస్థితి. చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అక్కడ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి పిలిస్తే వెళ్తానన్నారు. అక్కడ వాళ్ళు పిలిచే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతారు అన్నట్టు తెలుస్తుంది. చూడాలి. మున్ముందు ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధిలో ఏ విధంగా పోటీ పడతారు, అభివృద్ధిలో ఈ యొక్క నాయకులు ఈ యొక్క రాష్ట్రాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది చూడాల్సి ఉంది.